అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీకి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్కులోని దక్షిణ్ ఎనర్జీ పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘోర అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికే దహనమయ్యారు. కొంతమంది గాయపడినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరు కార్మికులు మృతదేహాలను కూడా కేహెచ్ మార్చురీకి ఇప్పుడే తరలించడం జరిగింది. ఏదైతే కొంతమందికి గాయాలు పాలయ్యారో వారందరినీ కూడా స్థానిక హాస్పిటల్లో అయితే చేర్చడం జరిగింది. ప్రధానంగా ఈ సమాచారం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. అటు ముఖ్యమంత్రి కానీ, ఇటు ప్రతిపక్ష నేత జగన్ కానీ ఇరువురు కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇరువురు కూడా ఏదైతే గాయాలు పాలయ్యారో వారికి వెంటనే తక్షణమే చికిత్స అందించాలని చెప్పేసి అధికారులకు కోరడం అయితే జరిగింది. ఈ ప్రమాదం అంటే ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఫార్మాసిటికల్ కంపెనీలో ఎక్కువగా చోటు చేసుకున్నాయి. అంటే ఈ ప్రమాదానికి సంబంధించి ముందస్తుగా సంబంధిత అధికారులు, శాఖలు సమన్వయమై ఖచ్చితంగా ఈ ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేస్తుండాలని అవసరం ఉన్నది. ఫార్మాసిటీలో జరుగుతున్న ప్రమాదాలపై దృష్టి సారించాలి. ఫార్మాసిటీలో జరుగుతున్న ప్రమాదాలను నిలువరించడానికి చేసే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగం ప్రభుత్వం అయితే హెచ్చరిస్తుంది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT India న్యూస్, విశాఖపట్నం.